ఆండాళ్ తిరువడిగలే శరణం. ధనుర్మాసంలో గోదాదేవికి హారతులు తీసుకుపోవడానికి ప్రధాన కారణాలు. ఆండాళమ్మవారి పరమభక్తి. ఆండాళమ్మవారు శ్రీ మహావిష్ణువుపై అఖండమైన భక్తి కలిగిన మహాభక్తురాలు. తన జీవితము మొత్తాన్ని విష్ణుభక్తికే అంకితము చేసింది. ఆమె భక్తిని స్మరించుకుంటూ ధనుర్మాసంలో హారతి సమర్పించడము భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. ధనుర్మాసము విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము. ధనుర్మాసాన్ని మార్గశీర మాసమని కూడా అంటారు. ఈ మాసము శ్రీ మహావిష్ణువుకు అత్యంత పవిత్రమైనది. ఆండాళమ్మవారు విష్ణువునే భర్తగా పొందినందున ఈ మాసంలో ఆమెకు హారతి ఇవ్వడము విశేష పుణ్యాన్ని ఇస్తుందని విశ్వాసం. తిరుప్పావై అనుష్ఠానంతో అనుసంధానము. ఆండాళమ్మవారు రచించిన తిరుప్పావైలో 30 పాశురాలు ఉన్నాయి. ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక్కో పాశురాన్ని పఠించి అనంతరము గోదాదేవికి హారతి ఇవ్వడము సాంప్రదాయము. ఇది ఆధ్యాత్మిక శుద్ధి మరియు మనస్సు ఏకాగ్రతకు దోహదపడుతుంది. కోరికల సాఫల్యము మరియు దైవానుగ్రహము. ధనుర్మాసంలో గోదాదేవికి భక్తితో హారతులిస్తే అవివాహితులకు మంచి వరుడు, దాంపత్య సౌఖ్యము, సంతాన ప్రాప్తి, ఐశ్వర్యము, శాంతి లభిస్తాయని భక్తుల నమ్మకము. స్త్రీల వ్రతాచరణకు ఆదర్శంగా ఆండాలు, గోపికలు శ్రీకృష్ణుడిని పొందేందుకు వ్రతము చేసినట్లే స్త్రీలు ధనుర్మాసంలో ఆండాళమ్మవారికి ఆదర్శంగా తీసుకొని వ్రతాలు, పూజలు, హారతులు చేస్తారు. ఇది శీలం, నియమం, భక్తిని పెంపొందిస్తుంది. హారతి నియమము సమర్పణకు ప్రతీక. హారతి అనేది అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ఆహ్వానించడాన్ని సూచిస్తుంది. గోదాదేవికి హారతి ఇవ్వడము ద్వారా భక్తుడు తన అహంకారాన్ని విడిచిపెట్టి పూర్తిగా దైవానికి సమర్పించుకున్న భావాన్ని వ్యక్తపరుస్తాడు. ఆండాళ్ తిరువడిగలే శరణం. భక్తిపూర్వక సమర్పణ.